సేపట్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా నిర్వహించనుంది. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి బీసీలు మోసం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అంటూ బీజేపీ విమర్శిస్తోంది. 10% ముస్లింలను బీసీలో కలిపి విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఈ ధర్నా చేపడుతోంది. ధర్నా చౌక్ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాల్ని బహిర్గతం చేసేందుకు ఈ మహాధర్నా నిర్వహిస్తున్న బీజేపీ తెలిపింది. డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, ఇందిరా పార్క్ వద్ద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీసీల సమస్యలు, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్న డిమాండ్తో ఈ ధర్నాకైతే పూనుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీ డిక్లరేషన్ కాదు, అది ముస్లిం డిక్లరేషన్ అంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలతో కలిపి విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ ధర్నా చౌక్ వేదికగా గత ప్రభుత్వం బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను బహిర్గతం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయినటువంటి సందర్భం కనబడుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కొనసాగే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సహా ఇతర బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే చాలామంది ఓబీసీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసే విధంగా వివరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లను అమలు చేయాలి, అందులో ముస్లింలను తీసేసి అమలు చేయాలంటూ కూడా వాళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ముస్లింలకు ఏదైతే 10% ఉన్నటువంటి ముస్లింలను 42% రిజర్వేషన్లకు వాళ్ళకు 42% రిజర్వేషన్లు వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఈ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. రిజర్వేషన్ల విధానం ఆ విధంగా రూపొందించడం జరిగిందంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఓవైపు ఇప్పటికే కాంగ్రెస్ కూడా చూసుకోవచ్చు, ఇటు ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అందుబాటులోకి తీసుకొద్దామని, లేదా అసెంబ్లీ తీర్మానం ద్వారా రిజర్వేషన్లు అందుబాటులోకి తీసుకొద్దామని ఒకవైపు బీజేపీ పైన విమర్శలు చేస్తుంది. దాని కౌంటర్గా ఈరోజు కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలపైన బీజేపీ నిరసనలు తెలియజేసేందుకు ధర్నా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తూ ఈరోజు ధర్నానైతే చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే ధర్నా వేదికగా నరేంద్ర మోదీ బీసీలకు ఏం చేశాడు, బీసీలకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి పథకాలు అవి, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఒనగొరేటువంటి లబ్ధి ఏందనేది కూడా ఈ ధర్నా వేదికగా వివరించే ప్రయత్నం అయితే చేయనున్నారు. థాంక్యూ అజయ్.